హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ. అయితే మనందరికీ కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరి మనకు అందించడం కోసం మన గురువు గారు మనతో రెడీగానే ఉన్నారు. సో మరి నాలాగా మీ అందరికీ కూడా స్టోన్స్ పెట్టుకోవడం ఇష్టమైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు కూడా చూడండి. జీవితంలో అద్భుతమైన మార్పులను అయితే ఖచ్చితంగా చూస్తారు. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శుభం. గురుగారు, మరి మిథున లగ్న జాతకులు మరి ఏ రత్నాన్ని ధరించాలంటారు? మిథున లగ్న జాతకులు లగ్నాధిపతి పచ్చ, అలాగే పంచమాధిపతి డైమండ్, నవమాధిపతి నీలం. నాది మిథున లగ్నం. ఓకే, పచ్చ, అలాగే నీలము, డైమండ్, 3 రత్నాలు ఉన్నాయి కదా. అంటే ఈ 3 రత్నాలు మిథున లగ్న జాతకులు ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఏవైనా రత్నాలు ధరించాలి అంటే హస్త సాముద్రికంలో ఏమన్నా వీక్నెస్లు ఉన్నాయా అని ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యునితో పరిశీలన చేసుకొని మాత్రమే ధరించాలి. అంటే ఏ లగ్న జాతకులైనా నేను చెప్పే ఈ 3 రత్నాలు కాకుండా వేరే రత్నాలు ధరించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని భావించండి. చాలా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా గురుగారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకుని దాని ద్వారా గురువుగారి అపాయింట్మెంట్ తీసుకుని దాని ద్వారా మీ జాతకానికి తగిన రత్నాన్ని ధరించాలి, మీ జాతక పరిశీలన ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. మనకి ఈ స్టోన్స్ అనేవి జీవితాన్ని అయితే ఖచ్చితంగా మారుస్తాయి. రత్నశాస్త్రం మహా అద్భుతమైన శాస్త్రం. సో కాబట్టి ఒక్కసారి ఈ రత్న శాస్త్రానికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రత్నశాస్త్రము మహా అద్భుతమైన శాస్త్రం ఇది. అంటే హ్యూమన్ బాడీ మీద నిజంగా ఈ రత్నాల యొక్క ప్రభావం ఉంటుందా అనేదే రత్నశాస్త్రం, జమాలజీ. ఈ జమాలజీలో మనం ఇన్డెప్త్గా మనం స్టడీ చేసినట్లయితే దాని మీద ఉండే బుక్స్ మనం అందరూ కూడా బాగా రీడ్ చేస్తున్నా, మనం స్టడీ చేస్తున్నా ఏ రత్నానికి ఏ గ్రహం అధిపతి అనేది మాత్రం మనకి జ్యోతిష్ శాస్త్రంలో దొరుకుద్ది. కానీ ఏ రత్నము పంచభూతాల్లో ఏ తత్వానికి సంబంధించింది, ఏ ఎలిమెంట్కి సంబంధించింది అనేది కూడా మనకి ఈ జమాలజీలో ఉంటుంది చాలా క్లియర్గా. ఓకే, అంటే ఏంటంటే మన యొక్క జాతకంలో కొన్ని ఉన్న చిన్న చిన్న ఒడిదుడుకులు ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఓకే, ఎవరైతే రత్నశాస్త్రాన్ని ఆశ్రయిస్తారో వారికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుందని చెప్తా. నేను అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాల జ్యోతిష్య అనుభవంలో కొన్ని వేల జాతకాలు చూశాను. దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సజెస్ట్ చేయడం, ఇది చాలా విమర్శలకి ప్లస్ అంటే రకరకాల కన్ఫ్యూజన్కి దారితీయటం. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది జ్యోతిష్యులు మీకు గురుమహర్దశ జరుగుతుందా, ఓకే వెంటనే పుష్యరాగం పెట్టేసేయండి, కనుక పుష్యరాగం పెట్టేసేయండి, మీకు చాలా అద్భుతం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎస్, అంటే జాతకంలో ఇప్పుడు శని గారు కూడా శని దశ నడుస్తుంది, ఇలా అంటే నక్షత్రాధిపతిని చెప్పేస్తారు, రకరకాలుగా అంటే డిఫరెంట్గా చెప్పడం అనేది ఉంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, జ్యోతిష్య శాస్త్రము లగ్న, పంచమ, నవమాధిపతుల యొక్క రత్నాలను మాత్రమే ధరించాలి అని చెప్పింది. 3 ఇంక వేరే ధరించకూడదు అని చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, రాసులు ఉన్నారు, చిన్న కరెక్షన్ అన్నమాట. ఓకే, మనం ఎప్పుడు కూడా రాశి బేస్గా ఎప్పుడు కూడా రత్నాలు పెట్టకూడదు. ఓకే, లగ్న ప్రమాణంగా పెట్టుకోవాలి. లగ్నం అంటే చాలా సింపుల్, ఎవరిదైనా సరే. ఓకే, మీకు ఆల్రెడీ మీ జ్యోతిష్యం రాసి ఉంది అంటే కనుక ఒకసారి మీకు లగ్న కుండలు తీస్తే ఎక్కడైతే లా, ఏ గడిలో అయితే లా అని రాస్తుందో, అంటే ఇప్పుడు మేషంలో లా అని రాస్తుంది అనుకో, అంటే మీది మేష లగ్నం అని అర్థం. లేదంటే 2 గీతలు కొట్టి ఉంటాయి, కొన్ని చోట్ల ఒక గీత కొట్టి ఉంటుంది. లేదా అసెండెంట్, ఏఎస్సి అసెండెంట్ ఇంగ్లీష్లో కనుక ప్రింట్ అయ్యి ఉంటే కనుక అసెండెంట్ అని రాసి ఉంటుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే మీకు లగ్నం ఏదైనా తెలిసిపోద్ది. లగ్నము 5వ స్థానము, 9వ స్థానం అంటే లగ్న, పంచమ, నవమాధిపతుల యొక్క రత్నాలు ధరించాలి. ఇప్పుడు అసలు ఎవరి దగ్గర జాతకమే లేదు,
నో ప్రాబ్లం. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు ఎన్నో సాఫ్ట్వేర్, అవును. అంటే మీరు ఫస్ట్ మీ యొక్క లగ్న కుండలు తీసుకోవడానికి అయితే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవును. లగ్న కుండల్ని రీడ్ చేయడానికి అయితే మహానుభావులు మహా సిద్ధులు కావాల్సిందే, కానీ లగ్న కుండలు తీయడానికి మాత్రం మీకేం పెద్ద ఇదేం కాదు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ Place of 3 birth. మీరు ఎంటర్ చేస్తే మీ లగ్న కుండలు ప్రింట్ వచ్చేస్తాక, అంటే మీ లగ్నాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి నిజంగా అసలు ఈ రత్నాలు మానవ శరీరం మీద పనిచేస్తాయి. అద్భుతమైన పరిశోధనలు కూడా జరిగినాయి. ఓకే, ఏది ఏమైనా కానీ 100%, అంటే నాట్ 99% నేను చెప్పేది, 100% రత్నాలు మనిషి శరీరం మీద ప్రభావం చూపుతాయి. అంటే సూర్యుని యొక్క కాంతి, చంద్రుని యొక్క కాంతి వలన ఈ రత్నాలు రిఫ్లెక్ట్ అయ్యి దీని యొక్క ప్రతిబింబం మన యొక్క శరీరంలోని రక్త కణాలని ప్రభావితం చేస్తాయి. ఓకే, ఇంత అద్భుతంగా ఈ యొక్క శాస్త్రంలో వివరించబడింది. ఓకే, దీని గురించి స్టడీ చేయాలని కూడా అద్భుతంగా చేయండి. ఇది రత్నశాస్త్రం చాలా డైల్యూట్ అయిపోయింది. ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తా. ఇప్పుడు నేను పెట్టుకున్నది నా లగ్నాధిపతి బుధుడు, అంటే పచ్చరాయి. అంటే ఇది సుమారుగా నేను పెట్టిన ఉంగరం సుమారుగా 6 నుంచి 7 క్యారెట్లు ఉంటుంది. ఇది బాగా క్లారిటీ, అంటే నీకు ఏం చెప్తారంటే ఎవరైనా సరే బాగా అద్భుతమైన క్లారిటీ పెడితే నీకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్తారు. అనగానే తప్పదు, పాపం వాళ్ళు అప్పులు చేసి అనేది కొంటారు. ఇక్కడ క్లారిటీ అనగానే దాని విలువ పెరిగిపోతుంది. దారుణమైన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే చూడండి. నీకు అద్భుతమైన క్లారిటీ కావాలి అనగానే, అంటే ఇది ఈ రాయి నేను కొన్నది 6,000 రూపాయలకి. ఓకే, ఇదే రాయి బాగా క్లారిటీ ఉన్నది 6 లక్షల రూపాయలు ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలంటే ఇంకా ఎక్కువ లక్షలు కూడా ఉంటుంది. ఓకే, అంటే నేను చెప్పింది చాలా సింపుల్. 6 లక్షలు అని చాలా తక్కువ. అంటే మీరు ఇంకా ఊహించుకోండి. ఎంతోమంది ఈ రత్నాలు కాకుండా ఏవో కొత్త కొత్త రత్నాలు కూడా పెట్టుకుంటున్నారు. లక్షలు పెట్టుకొని బాధితుల్లాగా మళ్ళీ ఏడుస్తున్నారు, మాకేం అవ్వలేదు మాకేం. ఒకటే నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, రత్నాలు ధరించండి. ఓకే, ఒరిజినల్ రత్నాలు ధరించండి. ఓకే, క్లారిటీ ఎంత తక్కువ ఉన్నా సరే, చాలా సింపుల్గా చెప్తున్నాను. మీరు చూడండి, ఈ రత్నము ఒరిజినల్ సర్టిఫైడ్ 6,000 రూపాయలు. ఓకే, మరి నేను 14,000 పెట్టుకున్నాను. మరి క్లారిటీ కావాలి మన క్లారిటీకి వెళ్ళిపోతే లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 6,000 10,000 అంటే మనం ఎవరైనా సరే మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కూడా పెట్టుకోగలుగుతారు. ఓకే సార్ నేను అప్పర్ హై క్లాస్ సార్, అసలు నేను అసలు అప్పర్ హై క్లాస్ సార్, నేను అసలు ఎన్ని లక్షలని పెడతాను, నో ప్రాబ్లం, మీరు కొనుక్కోండి. వాళ్ళకి కెపాసిటీ ఉన్నది కొనుక్కోండి. గురుగారు నాకు ఈ రాయి కూడా పెట్టే కెపాసిటీ లేదంటారు కొంతమంది. నో ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ ఈ సంబంధించిన సబ్ స్టోన్స్ అంటే రంగురాళ్ళు అన్న వాటికి ఓకే 100-200 రూపాయలు కూడా దొరుకుతాయి. అట్లీస్ట్ అవన్నా అంటే అట్లీస్ట్ అంటే అవన్నా పెట్టుకో ఒక అడుగు ముందుకెళ్ళిన తర్వాత నీకు మంచిగా అనిపించిన తర్వాత మంచి స్టోన్స్ కొనుక్కో. కానీ మెయిన్ ఇంపార్టెంట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాళ్ళని సర్టిఫైడ్ రాళ్ళు, చాలామంది సింథటిక్వి ఒరిజినల్ అని చెప్పుకుంటారు. సింథటిక్ అంటే తయారు చేసినవి. సింపుల్గా చెప్తున్నా, ఇవి ఒరిజినల్ స్టోన్స్ సర్టిఫైడ్వి. ప్రతిదానికి సర్టిఫికేట్ ఇస్తారు. అంటే సింథటిక్గా తయారు చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇస్తారు, కానీ అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది సింథటిక్ అని. ఓకే, దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. బాగా తెలిసిన రత్నశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళని కలిసి ఒక్కటి చెప్తున్నా, మరీ ఇంపార్టెంట్గా, ఎంత తక్కువలో దొరికితే అంత తక్కువలో తీసుకోండి. ఒరిజినల్ రాయి తీసుకోండి, అంతే. ఒరిజినల్ రాయి తీసుకొని మీ శరీర బరువును బట్టి వాళ్ళు రత్నాలని ఎన్ని క్యారెట్లు పెట్టాలనేది మీకు నిర్దేశిస్తారు. దాని ప్రకారం మీ యొక్క లగ్న పంచమ నవమాధిపతుల యొక్క రత్నాలను ధరిస్తే మీకు ఒక ఆస్ట్రాలజీ యొక్క వీక్నెసెస్ అన్నింటి కూడా ఒక అద్భుతమైన ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుందని చెప్తాను అన్నమాట. అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఓకే తక్కువ లీస్ట్ ప్రైస్ లో సింథటిక్ రాళ్ళు పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనకి 3 క్యారెట్స్ లో 4 క్యారెట్స్ లో మనం స్టోన్స్ తీసుకుంటాం. ఒక దగ్గర 3,000 ఉంటుంది, 1,500 ఉంటుంది, 10,000 ఉంటుంది, 50,000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది, 10 లక్షలు ఉంటుంది మీరు అన్నట్టుగా. అంటే
ఆ స్టోన్లో ఏమైనా వేరియేషన్ ఉంటుందా? కేవలం Clarity. ప్రైస్లో మాత్రమే వేరియేషన్ లేదు ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే బాగా ప్రైస్ వేరియేషన్ ఉందంటే స్టోన్ యొక్క క్లారిటీని బట్టే. ఓకే, జనరల్గా ఏంటంటే ఇప్పుడు 1500, 2000, 3000 ఇవన్నీ కూడా క్యారెట్ సైజుని బట్టి బాగా డార్క్నెస్ని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ ఉంటాయి. అంతేగాని అవన్నీ కూడా మిగతావన్నీ ఒరిజినల్ అయినా కూడా వాటి యొక్క రేటు ఒకే విధంగా ఉంటుంది. పెద్ద హెచ్చు తగ్గులే ఉండదు. ఇక ఇంకా క్లారిటీ పెరిగే కొద్దీ పెంచుకోవడం అనేది అది ఇక వాళ్ళు అంటే జాతకుడు పెట్టగలడు అని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పేటట్టు చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒకటి చెప్తాం మరి ఇప్పుడు నాకు పెట్టుకునే కెపాసిటీ ఉందమ్మా. నేను పెట్టుకున్నానా? నా లగ్నాధిపతి, నా పంచమాధిపతి, నా నవమాధిపతి. నవమాధిపతి యొక్క రత్నం వజ్రము. మరి వజ్రం నేను పెట్టుకోగలను, ఒరిజినల్ పెట్టుకోగలను. బట్ సీజెడ్ పెట్టాను నేను. 700 రూపాయలు పెట్టి సీజెడ్ పెట్టా. ఎందుకు పెట్టాను అంటే అట్లీస్ట్ ఇదన్నా పెట్టండి. ఒరిజినల్ పెట్టాల్సిన అవసరమే లేదు. వేలకు వేలు తగలేసి ఏదో 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 సృష్టించేస్తామని అనుకోవద్దు. ఓకే, మనకి ఈ రత్నశాస్త్రంలో చెప్పిన మంచిని మనం ఏదో విధంగా అంటే బాగా ఖర్చు పెడితే బాగా వస్తుందని అనుకోవడం, అటువంటి అపోహలు పోబాకండి. ఎంత క్లారిటీ తప్పుకున్నా ఒరిజినల్ సర్టిఫైడ్ మీకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా మీ యొక్క జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకొని దాని ప్రకారం ఈ లగ్న పంచమ నవమాధిపతి యొక్క రత్నాలు ధరించినట్లయితే మీ యొక్క ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుందని మాత్రం చెప్పచ్చు మనం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. హరి ఓం శివ. ఏ రత్నాన్ని ధరించాలి, మరి అది ధరించడం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి అనేది చాలా వివరంగా సవివరంగా వివరించారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదంటే పర్సనల్గా కేవలం లగ్నమే కాదు నా జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసి దాని ద్వారా నేను ఏ రత్నాన్ని ధరించాలి, లేదంటే నా జాతకంలో ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మీకోసం క్రింద డిస్ప్లేలో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.